దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 13వ అధ్యాయం 24 మరియు 26 వచనాలు. గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవనికిచ్చెదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడకు ఇస్కరియోతు యూదాకిచ్చాను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము శాంతి కారకులుగా జీవించుట. ప్రియులారా, యేసు ప్రభువుతో పేతురు యోహానులకు ఉన్న అనుభవం ఎంతో ఉన్నతమైనది. ఒక రీతిగా వీరు యేసు శిష్యగణములో వారి లక్షణాలను బట్టి అగ్రగణ్యులు అని చెప్పవచ్చు. ఇద్దరు యేసును అమితముగా ప్రేమించిన వారే. అయితే పేతురు యోహాను కంటే దుడుకు స్వభావము కలిగినవాడు. యేసును ఆయన అప్పగింపబడిన రాత్రి సైనికులు చుట్టుముట్టినప్పుడు వారితో యుద్ధము చేయటకైనా వెనుకాడలేదు. వారితో యుద్ధము చేయడానికి ముందుగానే కత్తి సిద్ధం చేసుకున్నాడు. ప్రియులారా, అందుకే ప్రధాన యాజకుని దాసుని చెవి నరికాడు. అయితే యేసు ప్రభువారు అతనిని వారించాడు, తిరిగి అతని చెవిని స్వస్థపరిచాడు. ప్రియులారా, ఈ రీతిగా యేసు కొరకు యుద్ధాలు చేయడానికైనా పేతురు సిద్ధమే. పేతురు స్వాభావికంగా ఆ రోజులలో మెస్సియా కొరకు ఎదురు చూస్తున్న జెలోతీయులు అనే వర్గానికి చెందినవాడు. అందువలన యేసును వెంబడించిన ఆయనకు కత్తి పట్టుకుని సంరక్షకునిగా ఉండాలి అనుకున్నాడు. యేసు అతనిని క్రమపరచాల్సి వచ్చింది. దేవుని బిడలారా, ప్రభువు చివరి రాత్రి భోజనపు బల్ల దగ్గర మీలో ఒకడు నన్ను అప్పగించునని వారితో చెప్పినప్పుడు పేతురు యోహానుతో ఆ వ్యక్తి ఎవరైనది యేసును అడుగుమని చెప్పాడు. యేసు, నేను రొట్టె ముంచి ఇచ్చినవాడేనని యోతాను గురించి తెలిపినా యోహాను ఆ విషయాన్ని పేతురుకు చెప్పలేదు. ఒకవేళ చెప్పి ఉంటే ప్రభు భోజనపు బల్ల దగ్గరే పేతురు యుద్ధోన్ముఖుడయ్యేవాడు. కానీ ఈ విషయంలో యోహాను దైవ నడిపింపు కలిగిన వాడే ఆ ఘోరాన్ని నివారించగలిగాడు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఇది యేసును కూడా తృప్తిపరిచిన విషయమే. శిష్యులు అక్కడ వాదులాడుకున్నా నివారించేవాడే. ఎంత విషమ పరిస్థితులు వచ్చినా మనం శాంతికారకులుగానే ఉండాలని దేవుని చిత్తమై ఉంది. కనుక యేసును వెంబడించుచున్న మనము ఆయన కలిగిన ఈ లక్షణాన్ని కలిగి ఉందాం. శాంతి కారకులుగా జీవిందాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి తండ్రి, మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని ప్రభువా మేము చోటు కలిగే భాగ్యాన్ని మీరు ఇచ్చినందుకే స్తోత్రాలు. దేవా, దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. మా ప్రతి బలహీనతను విడుదల దయచేయండి. యేసయ్యా, నీకు స్తోత్రాలు. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతట్లో తోడై ఉండండి తండ్రి. ఎంతోమంది రక్షణ లేక నశించిపోతున్నారు ప్రభువా, వారందరికీ రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి తండ్రి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకున్న బిడ్డలకు మీరు ఎల్లప్పుడూ తోడై ఉంటున్నందుకు మరొకసారి వందనాలు నాయన. పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకొనిచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు దయచేయమని, మీ దీవెనలతో నింపి బలపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.